ఫ్రాంకో కలిసి చేసిన శ్రీరంగనీతులు థియేటర్స్ లో వచ్చిన 2 నెలలకి ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. రామన్న యూత్ అయితే థియేటర్స్ లో సందడి చేసిన 8 నెలలకు ఓటీటీలోకి వచ్చింది. మరి ఈ 2 సినిమాలు థియేటర్స్ లో పోలిస్తే ఓటీటీలో సందడి చేస్తున్నాయా? ఓటీటీ ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏంటి? జస్ట్ వాచ్ ఇట్. సుహాస్, కార్తిక్ రత్నం, రోహాని శర్మ, విరాజ్ అశ్విన్ కాంబినేషన్లో ప్రవీణ్ కుమార్ తెరకెక్కించిన మూవీ శ్రీరంగనీతులు. ఎప్పుడో ఏప్రిల్ 11న థియేటర్స్లో హల్చల్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఆహాలో అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలో సందడి చేస్తోంది. ఫ్లెక్సీల పిచ్చితో గల్లీలో ఫేమస్ అవ్వాలనుకునే ఒక కుర్రాడు, ఇక జీవితంలో ఏం చెయ్యలేకపోయాననే బాధలో డ్రగ్స్కి బానిసయ్యే మరో కుర్రాడు, ఇక ప్రేమించకున్నా పెద్దలకు చెప్పి ఒప్పించలేని మరో జంట. వీళ్ల కథ కంచికి ఎలా చేరింది అనే కథాంశంతో వచ్చింది శ్రీరంగనీతులు మూవీ. ఇక శ్రీరంగనీతులలో సుహాస్, కార్తిక్ రత్నం, విరాజ్ అశ్విన్ ఇలా ముగ్గురు పాత్రలో పాతుకపోతే రోహాని శర్మ తన పాత్రలో కవ్విస్తూ కదిలించింది. మొత్తంగా ఈ మూవీ థియేటర్స్ లో హిట్ టాక్ తెచ్చుకోలేకపోయినా ఓటీటీలో మాత్రం బానే వ్యూవర్షిప్ ని రాబడుతోంది. కొన్ని సినిమాలు అంతే, థియేటర్స్ కి వెళ్లేసరికి ఆడియన్స్ అంచనాల భారం పెరుగుతుంది. అదే ఓటీటీలో అంతగా అంచనాలు ఉండవు కాబట్టి గట్టెక్కుతాయి అంతే. ఇక్కడ అదే జరిగినట్టుంది. థియేటర్స్ లో ఫ్లాప్ అయి ఓటీటీలో హిట్ అవటం ఈ మధ్య కామన్ గా కనిపిస్తున్న చేంజ్. థియేటర్స్ లో బోల్డ్ అంత డబ్బు పెట్టి చూడటం, వ్యయ ప్రయాసాలతో పాటు అంచనాలు పెరగటం కూడా మైనస్ గా మారుతోంది. కానీ ఓటీటీలో ఇలాంటివేవీ ఉండవు కాబట్టే రామన్న యూత్ థియేటర్స్ లో దుమ్ము దులపలేకపోయినా ఓటీటీలో దూసుకు వెళ్తోంది. పొలిటికల్ అంబిషన్ ఉన్న హీరో ఎమ్మెల్యేనే ప్రేరణగా తీసుకుంటాడు. లీడర్గా ఎదగాలనుకునే తను వేసిన ఓ ఫ్లెక్సీ వల్ల ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ గ్రూప్తోనే వివాదం పెట్టుకుంటాడు. వాళ్ల సాయం లేకుండా ఎమ్మెల్యేని కలిసి చూపించమన్న ఛాలెంజ్ని కూడా హీరో స్వీకరిస్తాడు. మరి ఆ ఛాలెంజ్లో ఆ హీరో గెలిచాడా, లీడర్గా ఎదిగాడా అన్న కథాంశంతో వచ్చింది రామన్న యూత్ మూవీ. నటుడిగా అభయ్ నవీన్ పర్లేదనిపించుకున్నాడు. కథ, కథనం, మేకింగ్ అన్నింటి పరంగా గొప్పగా రెస్పాన్స్ రాకున్నా మంచి టైంపాస్ మూవీగా మాత్రం ఓటీటీలో గట్టెక్కింది రామన్న యూత్ మూవీ.